నాకు భయం ఇవన్నీ సినిమాల వరకు మనోడు నెట్టేసి చెప్పించేస్తాడు, కానీ ఇవన్నీ సినిమాల్లో అంటే ఇలా ఇలా చెప్పడానికి చాలా భయం వేస్తుంది. అంటే ఇచ్చి పడేసి ఇవన్నీ కాకుండా అంటే ఆ డైలాగ్ చెప్పు ఒకసారి, నువ్వు ఏ రాసో చెప్పు. అంటే ఏంటన్నా ఇచ్చి పడేసే గోత్రం ఏంటన్నా, అంటే ఈయన రాసింది ఏంటంటే ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. అంటే నేను అలా చెప్పలేను. నా నిజ జీవితంలో నేనేం చెప్పగలను? మిమ్మల్ని ప్రేమించే గోత్రం ఉండదు. ఇది నేను ఎలా చెప్పగలంటే మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. సో నేను డైలాగ్ చెప్పండి ఇదే చెప్పగలను తప్ప. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, కమిషనర్ గారికి, సజ్జనార్ గారికి, పోలీస్ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ అధికార యంత్రాంగానికి, ఇక్కడ రక్షణకు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ, అధికారులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ శ్రేయస్ మీడియా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారు ఒక చిన్న లీక్ ఏదో ఉందన్నారు సినిమాకి సంబంధించి. ఆ లీక్ ఏదో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీరు చెప్తే. ఉగాది శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఉగాది రోజు రిలీజ్ అవుతుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తని దగ్గు తెప్పించారు నాకు. అంటే నాకు ఉగాది సందర్భం రోజున ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. సో మీ అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, అలాగే భారతదేశంలో ఉగాది జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లవ్ యూ. అలాగే ఉగాది రంజాన్ రెండు కలిసి వచ్చినాయి ఈసారి, అందుకని పక్కన వచ్చిన పక్క రోజులు. అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. నేను చెప్తాను. అంటే ఇది లీక్ ఇవన్నీ అటువంటి సినిమాలో ఏం పెట్టారని. ఇందాక శ్రీలీల గారు డ్యాన్స్ లేదు అంటే నాకు డ్యాన్స్కి మించిన సాంగ్ ఒకటి చేశారు ఆవిడ. సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అది మీకు తిరిగి ఇందాక సుమా గారు చెప్పినట్టుగా చాలా దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ఆ మర్చిపోయిన నా భావనని తిరిగి ఈ సినిమాలో హరీష్ గారు తీసుకొచ్చారు దాన్ని. అది ఇందాక మీకు కనిపించే ఉంటుంది. ఇందాక ట్రైలర్లో కూడా దాని తాలూకు ఆ చిన్నపాటి ఆలాపన అనేది కనిపిస్తుంది. అది నేను నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు. సో ఈ సినిమా మరోమారు మీ అందరికీ ఆనందం కలిగిస్తుంది తెలియజేసుకుంటూ జై హింద్.